హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ పాలిటిక్స్ సంబంధించి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. థర్డ్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. మెయిన్ పాయింట్ గా కొన్ని టెక్నికల్ విషయస్ వల్ల నేను చేయలేకపోతున్నాను. చాలా ట్రై చేశాను కానీ కుదరలేదు. ఎగ్జామ్ తొందరగా వస్తుంది కాబట్టి నాకు ఇలా చెప్పడం జరుగుతుంది. నేను వదిలేద్దాం అనుకున్నా కానీ ఎంతోమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు నన్ను నమ్మి. అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కటి అంటే థర్డ్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు వెరీ ఇంపార్టెంట్ అనమాట మీకోసం చేయడం జరుగుతుంది. అవును బ్రో, మరి ఈ పీడిఎఫ్ ఎక్కడిది, మీకు ఎలా తెలిసి ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే డైరెక్ట్ మనకి అంటే పాలిసెట్ ఎగ్జామినేషన్ నిర్వహించే వాళ్ళే, అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ వాళ్ళే డైరెక్ట్ మనకి పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అంటే మెయిన్ పాయింట్ గా సిలబస్ మారింది, కొత్త సిలబస్ ఎలా ఉంటుంది అని మనకు తెలియడం కోసం ఇలా పీడిఎఫ్ విడుదలవడం జరిగింది అనమాట. ఈ పీడిఎఫ్ లో నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్స్ ఇవే వచ్చిన నంబర్లు చేంజ్ అయితే అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ పాయింట్ గా కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి. సారీ గైస్, నేను ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. కొన్ని టెక్నికల్ కారణం వల్ల నేను చాలా ట్రై చేశాను. కానీ ఈ వీడియో అయిపోయిన వెంటనే నెక్స్ట్ వీడియో అంటే ఫైనల్ ప్రిపరేషన్ గా 2 వీడియోలు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, మీరు మర్చిపోద్దండి. కొత్త వాళ్ళైతే కానీ పాత వాళ్ళైనా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ వాళ్ళ కోసం, ఇంటర్మీడియట్ వాళ్ళ కోసం, అలాగే ప్రతిదీ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే స్టూడెంట్స్, మరి థర్డ్ లెసన్ కి సంబంధించి కాన్సెప్ట్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే థర్డ్ లెసన్ నుంచి 14th లెసన్ వరకు ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి, అర్థమవుతుంది. మీరు నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకొని ప్రాబ్లమ్స్ చేయండి. అలాగనే మీకు ఏమన్నా ప్రాబ్లం డౌట్ ఉందా, ఖచ్చితంగా డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీరు ఖచ్చితంగా మీకు ఏమన్నా క్వశ్చన్ డౌట్ వస్తే ఆ లెసన్ నేమ్, క్వశ్చన్ నంబర్ చేసి సెండ్ మీ ఆన్సర్ అని టైప్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెనేషన్ రాసి మరి మీకు ఆన్సర్ సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఇప్పుడు మెయిన్ పాయింట్ గా థర్డ్ లెసన్ ఆల్రెడీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ సంబంధించి రియల్ నంబర్స్, ప్రాబబిలిటీస్, పోలినామియల్స్ కి సంబంధించి ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొన్ని టెక్నికల్ విషయం వల్ల ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, కాన్సెప్ట్ చూడండి. మరి మెయిన్ పాయింట్ గా థర్డ్ లెసన్ అర్థం కావాల్సింది 4th పాయింట్, ద ప్రేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. అంటే మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే పవర్ 1 ఉండాలి, వేరియబుల్స్ 2 ఉండాలి అని మాట్లాడుకున్నాం. కాన్సెప్ట్, నువ్వు కాన్సెప్ట్ విన్నావా? ప్రతి లెసన్ నుంచి ఆ కాన్సెప్ట్ నుంచి వస్తుంది, నీకు ఫుల్ మార్క్స్ వస్తుంది. కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకో. మరి ఫస్ట్ పాయింట్, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్లు ఒక 2 లీనియర్ ఈక్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా, ఆ 2 లీనియర్ ఈక్వేషన్ అన్ని రాంగ్ అని అంటే మనకి యూనిక్ ఒక్క సొల్యూషన్ మాత్రమే వస్తుంది. మళ్ళీ రెండో పాయింట్, లేదా ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 ఇలా వచ్చింది అనుకో, నో సొల్యూషన్. అలాగనే ఒకవేళ అన్ని ఈక్వల్ అంటే a1/a2 b1/b2 c1/c2 అన్ని ఈక్వల్ వచ్చినాయి అనుకో, ఇన్ఫినిటీ మెనీ సొల్యూషన్స్. మరి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి, మీకు నోట్స్ రాసుకోండి. లేదా మీకు ఏమన్నా ప్రాబ్లం అర్థం కాలేదా, డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సెండ్ మీ దిస్ ఆన్సర్ అని మీరు క్వశ్చన్ రాసి పంపించినా పర్లేదు, లేకుంటే పీడిఎఫ్ కి సంబంధించి ఏ క్వశ్చన్ ఉన్నా కానీ మీరు సెండ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ రాసి ఇంకా ఎక్స్ప్లెనేషన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెండు గ్రాఫికలీ ద ప్రేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 6x - 3y ప్లస్ 10 ఈక్వల్ టు 0, కామా 2x - y - 9 ఈక్వల్ టు 0 రిప్రజెంట్స్ 2 లైన్స్ వేర్. అంటే మనకు ఉన్న 2 ఈక్వేషన్స్ దేనికి సంబంధించినవి అంటే ప్యారలల్ కి సంబంధించినవా, కన్సిస్టెంట్ కి సంబంధించినవా, 1 పాయింట్ వచ్చేటివా, 2 పాయింట్స్ వచ్చేటివా కనుక్కోమంటున్నారు. అంటే మెయిన్ పాయింట్ గా a1/a2 b1/b2 చేస్తే మనకి మెయిన్ పాయింట్ గా ప్యారలల్ అంటే ఇక్కడ 6/2 -3/-1 10/9 అంటే ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వస్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు వస్తే అని ఏం చెప్పినాము, నో సొల్యూషన్. దాని ప్యారలల్ అంటే ప్యారలల్ లైన్స్ ఎప్పటికి కలుసుకోబట్టి నో సొల్యూషన్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, y ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు -7 వాటిని గ్రాఫ్ లో ఇవ్వడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు మనకి x y ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది అంటే కన్సిస్టెంట్. అంటే కన్సిస్టెంట్ అవ్వాలంటే ఏంటి, ఒక లైన్ మీద ఒకటి ఎక్కడో చోట టచ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏ లైన్ టచ్ అవ్వట్లేదు, సింగిల్ గా వెళ్ళిపోతుంది. అందుకే దీనికి డి ఆన్సర్ అనేది నో సొల్యూషన్ అనేది అర్థం. 5th క్వశ్చన్, ఇది ఫిఫ్త్, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ మెయిన్ పాయింట్ గా క్వశ్చన్ నెంబర్ 6 ఉంది చూసారా, ఫర్ ద వాల్యూ ఆఫ్ ది k do the equation 3x - 5 + 8 = 0 and
6x minus ky plus 16 equal to 0 కన్సిస్టెంట్. అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఈ రెండు ఈక్వేషన్ కన్సిస్టెంట్ అవుతాయంట. మరి కన్సిస్టెంట్ ఉన్నప్పుడు k వాల్యూ ఎలా కనుక్కోవాలి అంటే 3/6 -1, 8, 16 అంటే a1/a2, b1/b2, c1/c2 చేస్తే మనకి ఇక్కడ కింద ఆన్సర్ సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. సి ఆన్సర్ 2 అనమాట. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మొత్తం ఇక్కడ 1/k ఈక్వల్ టు 1/2, k ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, 7th క్వశ్చన్ చూడండి. సేమ్ ఈ లెసన్ ఎక్కువ k వాల్యూస్ కనుక్కోవడం ఇలా అడుగుతారు అనమాట. And 7th question, if the lines given by 3x plus 2ky equal to 2 and 2x minus y equal to 1, అంటే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇక్కడ కూడా k వాల్యూ అనుకోవడం, ఇక్కడ c వాల్యూ అనుకోవడం. క్వశ్చన్ నెంబర్ 8 మెయిన్ పాయింట్ గా మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నంబర్ ఆఫ్ మెథడ్స్ కానీ నేర్చుకుంటే మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి మెయిన్ పాయింట్ గా. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ ఎలా ఉంటాయి. 5 pencils 7 pens together cost 50, where 7 pens 5 pens together cost 46, then the cost 1 pencil rupees. అంటే ఇక్కడ మనకి ఏం చెప్పడం జరుగుతుంది, 5 పెన్సిల్స్ 7 పెన్నులు 50 రూపాయలు అయితే, అలాగనే 7 పెన్సిల్స్ 5 పెన్నులు 46 రూపాయలు అయితే వాటి ఈక్వేషన్స్ చేసుకొని ఒక్కొక్క పెన్సిల్ కి ఎంత ధర అనేది, వీటి ఆన్సర్లు అన్ని ఇక్కడ మళ్ళీ లింక్ కింద చాప్టర్ లాస్ట్ లో ఉంటాయి అనమాట. ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు టైప్ చేసుకోండి, లేకుంటే నీట్ గా నోట్స్ రాసుకోండి. మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి క్యాలిక్యులేషన్ వచ్చిన వాళ్ళు ఇది పెద్ద విషయం ఏం కాదు. ఓకే, మీరు అందరు ఖచ్చితంగా వాచ్ చేయండి, చివరి దాకా రాసుకోండి బుక్ లో నీట్ గా. 6th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటికి సంబంధించే మనకి ప్రీవియస్ ఇంపార్టెంట్ లో అడగడం జరిగింది. 8th క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ నుంచి కూడా వెరీ ఇంపార్టెంట్. 9th క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. 13th క్వశ్చన్ కూడా. ఓకే, ఇవన్నీ మీరు నోట్స్ రాసుకొని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఈ 2 days లో కూడా మీరు ప్రిపేర్ అవుతాయి. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఇఫ్ ద సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆల్ఫా వాల్యూ కనుక్కోవడం, ఇక్కడ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అంటే ఇక్కడ చూడండి ద సమ్ ఆఫ్ 21 క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ సమ్ చేస్తే 12 వస్తుంది ఆన్సర్. డినామినేటర్ ఇంక్రీజింగ్ బై 3 అంటే డినామినేటర్ ఇంక్రీజ్ ప్లస్ 3 యాడ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది 1/2 వస్తుంది. అలాగైతే ఒరిజినల్ ఫ్రాక్షన్ అనేది ఇక్కడ ప్రతి ఒక్క ప్రాబ్లం చూడండి ఈ వీడియోలో చెప్పినట్టే పాలిటెక్ ఎగ్జామినేషన్ లో రానికి అవకాశం ఉంటుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, వీటిని అన్నిటికి సంబంధించి ఆన్సర్లు ఇప్పుడు బాక్స్ లో ఉంటాయి అనమాట, చూడండి మీరు ఖచ్చితంగా. ఓకే, ఇవ్వండి. తర్వాత వీటికి అన్నిటికి సంబంధించి ప్రతి ఒక్కటి మీరు అనలైజ్ చేయండి, ప్రాబ్లమ్స్ చేయండి. నేను కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోతున్నాను, వెరీ వెరీ సారీ అనమాట. ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ అనమాట కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్స్ చూడండి చాలా ఉండే అనమాట, దానికి సంబంధించి వాటి ఆన్సర్లు అనమాట ఇవి. అంటే థర్డ్ లెసన్ చెప్పాను కదా ఇప్పటి వరకు మీరు 1 నుంచి మల్టిపుల్ చాయిస్ 50 వరకు చూసారు కదా, వాటి ఆన్సర్స్ అనమాట ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మెయిన్ పాయింట్ గా మనకి తెలుసు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఓకే, మరి క్వాడ్రాటిక్ ఫార్ములా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి 0 కనుక్కోవాలంటే ఏం చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, క్వాడ్రాటిక్ ఫార్ములా, ఇలా చాలా విధాలుగా కనుక్కోవచ్చు అనమాట. మెయిన్ పాయింట్ గా కొన్ని చోట్ల ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి అడగడం జరుగుతుంది, కొన్ని చోట్ల క్వాడ్రాటిక్ ఫార్ములా గురించి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిమినెంట్. ఇవన్నీ కాన్సెప్ట్లు చెప్పాను, నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయాలి, వదిలిపెట్టకూడదు అనే ఉద్దేశంతో నేను డైరెక్ట్ మీకోసం ఇక్కడ చెప్తున్నాను. క్వాడ్రాటిక్ ఫార్ములా -b ± √b² - 4ac/2a. ఇక్కడ మనకి డిస్క్రిమినెంట్ కూడా ఫార్ములా ఏంది, b² - 4ac అనమాట. ఓకే, ఇవన్నీ రియల్ రూట్స్. మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ రియల్ రూట్స్, ప్లస్ లో వచ్చినప్పుడు మనకి b² - 4ac అనేది అప్లై అవుతుంది. అలాగే తర్వాత మనకి ఒకవేళ 0 వచ్చింది అనుకో b² - 4ac కన్సిస్టెంట్ రూట్ అవుతుంది అనమాట. నో రియల్ రూట్స్ అంటే 0 కంటే తక్కువ, అంటే లెస్ దాన్ అంటే -1 -2 వచ్చినప్పుడు మనకి నో రియల్ రూట్స్ అనమాట. ఓకే, వీటిని అన్నిటిని ఇక్కడ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే వీటి 4 ఆన్సర్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏది అనేది క్వశ్చన్ అనమాట. మీరు స్కిప్ చేయకుండా ఏంటంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ యాజ్ ద 2 యాజ్ ద రూట్ అంటే ఆ 2 అనేది దేనికి సమానం అవుతుంది అనేది ఇక్కడ మన క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి if 1/2 రూట్ ఈక్వేషన్ x² - kx + 5/4 ద వాల్యూ ఆఫ్ k అంటే వాటి ఆన్సర్లు అంటే x వాల్యూ 1/2 అనమాట. అలాగైతే k వాల్యూని మనం కనుక్కోవాలి.
ఓకే, వీటిని అన్నిటిని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట. పాలిటెక్నిక్ లో మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవ్వండి చూడండి. ఇక్కడ చూడండి మనకు కొన్ని క్వశ్చన్స్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సి అనేది కరెక్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ గా మనకి ఇట్లాంటి అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదా అంటున్నారు. అంటే మనకి ఇచ్చిన 4 ఆన్సర్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎలా చేయాలి, వాటికి సంబంధించి మొత్తం మనము కండిషన్ గా చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పాయింట్ గా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంది, ఫస్ట్ అని చెప్పాను, ax² + bx + c = 0. అంటే మెయిన్ పాయింట్ గా నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నానికి ఇలాంటివి మారుతాయి. ఇక ఫస్ట్ చూడండి, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ది వేరియబుల్ 2x ax² + bx + c = 0. ఇది అనమాట మెయిన్ పాయింట్ గా మీరు కాన్సెప్ట్ నేర్చుకున్నాక కాన్సెప్ట్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 6th క్వశ్చన్. అలాగే ఇవన్నీ వాటికి సంబంధించి అనమాట, ఇప్పుడు కనుక్కున్నది అంతేనే. 6th క్వశ్చన్ చూడండి, ఇఫ్ m+1 x³ + 6x² + 5x + 16. అంటే మనకి ఇచ్చిన అక్కడ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం m వాల్యూ కనుక్కోవాలి. m వాల్యూ కనుక్కోవాలంటే -b/a ఇలా ప్రతి ఒక్కటి మనకి ఫార్ములాస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ప్రోడక్ట్ ఆఫ్ ది టూ కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ 132, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ ద. అంటే రెండు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్, అసలు కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటే అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ప్రిసీడింగ్ నెంబర్ కి యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 కి 1 కలిపితేనే 2, 2 కి 1 కలిపితేనే 3, 3 కి 1 కలిపితేనే 4. అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ అనేది అవుతుంది అనమాట. అలాంటి అంటే x ఇంటూ x ప్లస్ 1 ని ఇంటూ చేస్తే మొత్తం 132 వస్తుంది. దానికి సంబంధించి ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాం. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవి ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ది నంబర్స్ రెసిప్రోకల్ ఇస్ టు రిప్రజెంట్ బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇవన్నీ బాగానే సింపుల్ గానే ఉంటాయి అనమాట. క్వశ్చన్ పేపర్ మాత్రం ఏం హార్డ్ గా రాదు, చాలా ఈజీగానే వస్తుంది, డోంట్ వరీ. ఓకే, పాలిటెక్నిక్ ఎప్పుడు ఈజీగానే ఉంటుంది. ఇక్కడ రూట్స్ 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, 19th క్వశ్చన్ చూస్తే మీరు ఇక్కడ 3 ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కు రూట్స్ కనుక్కోవాలి. రూట్స్ కనుక్కోవాలంటే మెయిన్ పాయింట్ గా మనకి ఏంది, -b ± √b² - 4ac ఈ ఫార్ములా ఉపయోగించు, లేదా మనం డైరెక్ట్ గా ఏంటిది ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి కూడా కనుక్కోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి 20, 21, 22, 23, 24, 23 వరకు ఈ క్వశ్చన్స్ చూడండి. ఆల్ఫా బీటా అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ లో 20th క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకొని ఆల్ఫా బీటా అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి ఎన్ని జీరోలు వస్తాయి, 2 జీరోలు వస్తాయి, వాటిని ఆల్ఫా బీటా అంటాం. అంటే మనకి ఫస్ట్ ఈ 20th క్వశ్చన్ ప్రకారం ఆ రెండింటిని సమ్ చేయాలి. 21 క్వశ్చన్ తీసేసేయాలి. 23 క్వశ్చన్ వచ్చేసి స్క్వేర్ చేయాలి. అంటే నీకు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం చేయాలా, ఎలిమినేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉపయోగించి ఆల్ఫా బీటా వాల్యూ అనుకుని వాటిలో సబ్స్టిట్యూషన్ చేస్తే మన వాల్యూస్ అనేవి వస్తుంది అనమాట. రూట్స్ ఇక్కడ చూస్తే మనకి రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంది, మనకి -b ± √b² - 4ac. వీటిని అన్నిటిని ఇక్కడ చూడండి. ఓకే, ఇగో ఇక్కడ చూడండి డిస్క్రిమినెంట్ ఫార్ములాలు, అలాగే ప్రతి ఒక్కటి బాగా సింపుల్ గానే ఉంటుంది అనమాట. మీరు స్టాప్ చేసేసి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి రాసుకొని చదవండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ మనకి అంటే స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే మనకి అంటే డైరెక్ట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళే విడుదల అవడం జరిగింది అనమాట, కొత్త సిలబస్ కాబట్టి. ఓకే, ఇవన్నీ ఇక్కడ చూడండి, న్యాచురల్ ఆఫ్ రూట్స్, క్వాడ్రాటిక్ ఫార్ములా, డిస్క్రిమెంట్, అలాగే డిస్క్రిమెంట్ కి సంబంధించి డిస్క్రిమెంట్ అంటే ఏంది, d = b² - 4ac. వీటన్నిటిని క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, పెద్ద విషయం ఏం కాదు, కొంచెం పేపర్ చదివినట్టయితే మీరు అంటే కొన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా వస్తుంది అనమాట. ఓకే, డోంట్ వరీ. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మొత్తం 100 ఉంటాయి, మరి 100 వాటి ఆన్సర్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, మనకి మెయిన్ పాయింట్ గా మనకి ఏం తెలియాలి, ఏ అర్థమెటిక్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ఏంది, a + d a + 2d. అంటే కామన్ డిఫరెన్స్, ఫస్ట్ టర్మ్, వీటినన్నిటిని ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఒక్కసారి స్కిప్ చేయకుండా ఇంట్రడక్షన్ క్లాసులు వినండి. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఎంత టర్మ్ కనుక్కోనికి ఫార్ములా జనరల్ ఫార్మ్ an = a + n - 1. సమ్ ఆఫ్ ది టర్మ్స్ కనుక్కోనికి ఏంది, Sn = n/2 2a + n - 1 × d. ఓకే, వీటన్నిటిని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎట్లా చేయాలి, ఎలా చూడండి.
ఏ ఈక్వల్ టు సారీ in an AP if D equal to -4 N equal to 7 then AN equal to 4 what is the equal అంటే మనకి ఏఎన్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది, ఎంత టర్మ్ ఉంది అంటే డిఫరెన్స్ తెలియడం జరిగింది, ఏ ఆన్సర్ ఎన్ ఎంత తెలిసింది, కానీ ఎవరిది ఏజ్ కనుక్కోవాలా. ఒకటి చూడండి, ఏ అంటే ఒక వాల్యూ అనేది మనం కనుక్కోవాలి ఫస్ట్ టర్మ్ ఎంత ఉందని. ఓకే, ఇక్కడ డి ఈక్వల్ టు -4 ఎన్ ఈక్వల్ టు 7 ఏఎన్ ఈక్వల్ టు 4 వీటిని అన్నిటిని సబ్స్టిట్యూషన్ చేసి ఏఎన్ దాంట్లో సొల్యూషన్ చేయాలి. ఓకే, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అనమాట. అంటే ఏ వాల్యూ డి వాల్యూ ఎన్ వాల్యూ ఇస్తే మనం ఏఎన్ వాల్యూ. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ లో కూడా చూడండి, అన్ని దాంట్లో మనకి ఏంది ద లిస్ట్ ఆఫ్ నంబర్స్, అవన్నీ నంబర్స్ అనమాట. దానికి సంబంధించి ఎక్కువ నంబర్లు ఏముండవు అనుకొని వాటిని. ఓకే, తర్వాత 11th క్వశ్చన్. ఇవన్నీ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇవన్నిటిని రాసుకోండి మీరు ఖచ్చితంగా స్టాప్ చేసేసి. ఓకే, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఆప్షన్ టైప్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఏపీ, అంటే మనకి ఇచ్చిన 4 ఆప్షన్లు ఏపీ ఏది కాదు. తర్వాత కన్సిస్టెంట్ ఆఫ్ ది ఏపీ ఈక్వల్ టు 2, -1. తర్వాత ఏపీ అవ్వాలంటే మనకి ఏంది ఫిక్స్డ్ నంబర్ యాడ్ అవుతూ వెళ్ళాలి. ఎక్కడ యాడ్ అవుతుంది ఫిక్స్డ్ నంబర్? నాకు తెలిసి డి కాదు, ఎందుకంటే ఫిక్స్డ్ నంబర్ అనేది లేదు. ఇక్కడ చూడండి, 2కి 3 యాడ్ చేస్తే 2 యాడ్ చేస్తే 4 కి 2 యాడ్ చేస్తే 7 రావాలి, 6 రావాలి, కానీ ఇక్కడ 8 వచ్చింది. సి ఆన్సర్ తప్పు. ఇక్కడ చూడండి 18, 16, 20, 40 డి అనేది కరెక్ట్ ఆప్షన్. ఎందుకు 20 అనేది -20 అనేది తగ్గుతుంది అనమాట. అలా ప్రతి ఒక్కటి ద కామన్ డిఫరెన్స్ 1, -1, -3, 5 ఈజ్ అంటే రాలేదా ఇప్పుడు. ఓకే, మెయిన్ పాయింట్ గా ఇక్కడ చూడండి కామన్ డిఫరెన్స్ అంటే మనకి ఇచ్చిన ఏపీలోకి సంబంధించి కామన్ డిఫరెన్స్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ కే వాల్యూ, అలాగే ఇవన్నీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్ చూస్తే మనకి 10th టర్మ్ కనుక్కోమంటున్నారు. అంటే 4, 10, 16, 22 వీటిని అన్నింటిని బేస్ చేసుకొని మనం ఏపీని బేస్ చేసుకొని 10th టర్మ్ కనుక్కోవాలి. 10th టర్మ్ కనుక్కోవాలంటే ఏంటి ఫార్ములా? ఏ ప్లస్ 9D, అంటే ఏ వాల్యూ తెలియాలి, డి వాల్యూ తెలియాలి. ఏపీకి సంబంధించి కామన్ డిఫరెన్స్ కనుక్కోవడం, ఇలా ప్రతి ఒక్కటి కామన్ డిఫరెన్స్, నెక్స్ట్ టర్మ్, 10th టర్మ్, వీటిని అన్నిటిని ఇవన్నీ వాల్యూస్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ బేస్ చేసుకొని 4th టర్మ్ 5th టర్మ్ కనుక్కోవడం, వీటిని అన్నిటిని నోట్స్ పర్ఫెక్ట్ గా రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కామన్ డిఫరెన్స్, ఫార్ములాస్ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, ఇవన్నీ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తు చేసుకొని తీసుకోండి. ఓకే, అలాగనే చూడండి 9th టర్మ్ 60 చూడండి, 9th టర్మ్ వచ్చేసి 499. అలాగనే 9th ఇక్కడ చూడండి మళ్ళా 499 టర్మ్ ఈజ్ 9. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, అవును ఎస్ ఈక్వల్ అవ 2. ఓకే, ఇవన్నీ వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఖచ్చితంగా రాసుకోండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 74th థర్డ్ టర్మ్ ఈజ్ 5, 7th టర్మ్ ఈజ్ 9. దాన్ని బేస్ చేసుకొని మనం ఏపీ కనుక్కోవాలి. ఓకే, విచ్ ఆఫ్ ది టర్మ్ ఆఫ్ ది ఏపీ 3, 8, 13, 18 ఈజ్ 78. ఓకే, ఇలా ప్రతి ఒక్కటి మనకి వీటినన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఇవన్నీ మనకి వీటి ఆన్సర్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాటి ఆన్సర్స్ అనమాట. స్కిప్ చేయకుండా రాసుకోండి, ఖచ్చితంగా క్వాలిఫై అనేది అవుతారు. ఓకే, సిమిలర్ ట్రయాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే మెయిన్ పాయింట్ ఏంది మనకి బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, కన్వర్స్ ఆఫ్ ది బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం, అలాగే యాంగిల్స్, త్రిబుల్ సిమిలారిటీ, సైడ్ ఇవి చాలా చాలా తక్కువ ఉండే క్వశ్చన్స్ చూడండి ఇక్కడ. ఓకే, వీటిని అన్నిటిని మనం టాపిక్ లో చెప్పడం జరిగింది, అలాగే ఫైనల్ ప్రిపరేషన్ లో కూడా చెప్పడం జరిగింది. ఓకే, వీటిని అన్నిటిని చూడండి. ఓకే, స్కిప్ చేయకుండా ఉండండి, ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. ఓకే, 8th క్వశ్చన్, 10th క్వశ్చన్, 11th క్వశ్చన్. ఇక్కడ చూడండి మనకి నాట్ ఏ సిమిలర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ఏ సిమిలర్, వీటి అన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ అనమాట. సిమిలర్ ఏమవుతుంది, కాన్సర్గేట్, నాట్ సిమిలరా, ఫిగర్ కి సంబంధించి ఇది బేసిక్ ప్రొపోర్షనల్. 7th క్వశ్చన్ బేసిక్ ప్రొపోర్షనాలిటీకి సంబంధించినది, ఆ కే వాల్యూ కనుక్కోవడం, ఇవన్నీ ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి మీరు అర్థం చేసుకోండి. చాలా ఫస్ట్ మెయిన్ పాయింట్ గా ఎగ్జామినేషన్ లో మీకు
క్వశ్చన్ అనేది తెలియాలి. క్వశ్చన్ అనేది తెలిసినా మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే, మీరు మెయిన్ పాయింట్ లేకపోతే చేయలేరు. ఓకే, క్వశ్చన్ అనేది అర్థం చేసుకొని ముందరకు వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడ ట్రయాంగిల్స్ లో అయితే చాలా తక్కువ ఉండే 19 క్వశ్చన్స్ మాత్రమే. ఓకే, అలాగే తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ అంటే మనకి చెప్పినాం వీటినన్నిటికి సంబంధించి. ఓకే, మెయిన్ పాయింట్ గా మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మెయిన్ పాయింట్ గా మనకి కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, ఇలాంటివన్నీ డిస్టెన్స్ ఫార్ములా, మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, వీటన్నిటికి సంబంధించి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, ఇవన్నీ కోఆర్డినేటిక్ జామెట్రీకి సంబంధించి మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకోసం పంపించడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ మన కోఆర్డినేటిక్ జామెట్రీకి సంబంధించి అనమాట. ఓకే, మెయిన్ పాయింట్ అర్థం చేసుకోండి, చాలా చాలా ఈజీగానే ఉంటుంది, ఏం కష్టంగా ఏం ఉండదు పాలిటెక్నిక్ ఎగ్జామ్, కానీ ప్రయత్నిస్తే మాత్రం చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ బేసిక్ ప్రొపోర్షనాలిటీ, తిరిగి డిస్టెన్స్ కనుక్కోవడం, అందులో ఇంతొట్టి చేయాలని మనం అంటే ఆప్షన్ రాస్తే చాలు, కరెక్ట్ ఆప్షన్ పెడితే నువ్వు ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూడండి. డిస్టెన్స్ కనుక్కోవడం, పాయింట్స్ విచ్ ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే ఉండడం, తర్వాత మనకి ట్రయాంగిల్ కి సంబంధించి క్వశ్చన్లు, మెథడ్స్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు ఖచ్చితంగా అడగడం జరుగుతుంది. ఓకే, మీరు స్కిప్ చేయకుండా ఉండండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక వీటినన్నిటిని చూడండి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటి ఆన్సర్లు అనమాట. ఓకే స్టూడెంట్స్, ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వీడియోస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.